V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఎస్పీ పార్టీలో మైనారిటీ మహిళల చేరిక. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన దేవరకద్ర అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి బసిరెడ్డి సంతోష్ రెడ్డి. మూడోసారి విజయం గ్యారంటీ. అభివృద్ధి సంక్షేమ ఫలాలు భారీ మెజారిటీతో గెలిపిస్తాయన్న అరికెపుడి గాంధీ. డీటెయిల్స్ చూస్తే మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోటలో దేవరకద్ర అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి బసిరెడ్డి సంతోష్ రెడ్డి సమక్షంలో బీఎస్పీ పార్టీలో చేరారు మైనార్టీ మహిళలు. పార్టీలో జాయిన్ అయిన వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముస్లిం మహిళలు మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి పార్టీలో జాయిన్ అయినట్లు తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థి సంతోష్ రెడ్డి మాట్లాడుతూ 2024 ఎన్నికలు ఆధిపత్య పార్టీల గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయికి ఎదుగుతున్న బహుజన సమాజ్ పార్టీ ప్రచార భాగంగా గ్రామాల్లో నుంచి మంచి స్పందన ఉందని, బహుజనులకు రాజ్యాధికారం రావాలంటే దేవరకద్ర గడ్డపై బీఎస్పీ పార్టీ గెలవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. నిశ్శబ్దం, నిజాయితీ, ఓటు బ్యాంక్ బీఎస్పీ సొంతం అని బసిరెడ్డి సంతోష్ రెడ్డి అన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలోని ప్రజలు బీఎస్పీ పార్టీకి మద్దతు తెలియజేస్తున్నట్లు బహిరంగంగా చర్చించుకుంటున్నారని అన్నారు. ఇదే కనుక జరిగితే రానున్న రోజుల్లో బలమైన పార్టీగా బహుజన సమాజ్ పార్టీ ఉంటుందని గుర్తు చేశారు. ఈ దొంగల రాజ్యంలో మరి ఇటువంటి బీదల బతుకులన్నీ ఆగమైపోతా ఉన్నాయి. మనం అందరం కలిసి బహుజన రాజ్యాన్ని నిర్మించుకుందాం. మరి బహుజన సమాజం అంతా కలిసి ఆ పాలకులను మన గేట్ల కాడ పెడదాం. మన ఇళ్ల కోసం మనమే కొట్లాడుకుందాం, మన పింఛన్ల కోసం మనం కొట్లాడుకుందాం అని చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తా ఉన్నా. కలిసి రండి, మనం అందరం కూడా పాలకులు అవ్వబోతా ఉన్నాం. కొత్తకోట మండల కేంద్రంలో మరి మనమందరం కూడా రాజ్యాన్ని నిర్మించుకుందాం, మన పీకపై మనం కొట్లాడతామని చెప్పి మీకు అందరికి బహుజన సోదరులకు అందరూ అడుగుతా ఉన్నా. మీరు అమ్ముడు పోయింది చాలు, మరి వివిధ సెల్లల బందీలు అయింది చాలు, మరి వివిధ పథకాలు ఆశ పెట్టి మిమ్మల్ని మోసం చేసింది చాలు. కనీసం ఇటువంటి నా హక్కుల జీవితాలను చూడండి. కనీసం చూసి మీ ఇళ్లను బాగుపరుచుకుంటే మరి మీ కుటుంబం బాగుపడుతుంది, మీరు సమాజం కోసం పనిచేస్తుంది, హక్కుల జీవితాలు బాగుపడతాయి అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ బహుజన సమాజ్ పార్టీని ఆదరించని చెప్పి నేను వేడుకుంటా ఉన్నా. జై బీఎస్పీ, జై భీమ్, జై భారత్. అక్కడ నీకు టీడీపీ విషయానికి సంబంధించిన వివరాలు ఏమైనా ఉంటే నేను కొట్లాడతా, డీటెయిల్స్ తీసుకొని చేస్తా. ఎవరు నమ్మకండి. మన ప్రవీణ్ కుమార్ సార్ పనిచేయడానికి వచ్చిండు, ఇలాంటి వాళ్ళని మోసం చేస్తున్నాం అని చెప్పేసి ఏదో గుర్తు మీద ఈ దొంగలకు మనం ఓటేస్తే మన బతుకులు ఇట్లే ఉంటాయి. ఈసారి మనం ఏదో గుర్తుకు ఓటేసుకుంటే మన బతుకులు మారిపోయాక నా మీద నమ్మకంతో ఏదో గుర్తుకు ఓటేయండి. నేను మీకోసం కొట్టడానికి సిద్ధమవుతున్నా, నీ ఇంటి కోసం పోరాటం చేస్తా. ఈ కార్ఖానా యజమానుల గల్లాలు పట్టి తీసుకొచ్చి నీకు పింఛన్ చేపించే బాధ్యత నాది అని చెప్తాను. దయచేసి ఒక అవకాశం నాకు ఇవ్వండి. శేర్లింగంపల్లి నియోజకవర్గం కుక్కట్పల్లి డివిజన్లో అరికెపూడి గాంధీ ప్రచారం నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం పాపిరెడ్డి నగర్ ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేసి అనంతరం డివిజన్లోని పాపిరెడ్డి నగర్ ఆస్బెస్టాస్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా మూడోసారి విజయం సాధిస్తామని అన్నారు. చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు తనను భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తమ్ముళ్ళు అన్నలు మళ్ళొకసారి మళ్ళొసారి కార్తుకుతో మళ్ళొసారి 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 మూడోసారి మూడోసారి మళ్ళొసారి జై గణన
కుక్కటిపల్లి డివిజన్ జూపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో పాపిరెడ్డి కాలనీలో శివాలయం ఆంజనేయ స్వామి టెంపుల్లో మాకెప్పుడు కూడా ఆచారం ఈశాన్యం నుంచి దేవాలయంలో పూజ చేసుకొని ఇక్కడ ఎప్పుడు కార్యక్రమం చేసినా ఇక్కడ కార్యక్రమం చేయడం అనేది మాకు మొదటి నుంచి వస్తున్నటువంటి అలవాటు. దానిలో భాగంగానే పూజ చేసుకుని ఇక్కడ పాదయాత్ర చేస్తూ ఉన్నాం. మరి ఇదంతా మా కంచుకోట, మా మిత్రులు, శ్రేయోభిలాషులు. నేను ఎలక్షన్లో నిలబడినప్పటి నుంచి, మా జూపల్లి సత్యనారాయణ గారు నిలబడినప్పటి నుంచి, మా పార్లమెంట్ సభ్యులు నిలబడినప్పటి నుంచి ఎప్పుడు కూడా మెజార్టీ, మంచి మెజార్టీ, గొప్ప మెజార్టీ ఇస్తున్నటువంటి మా సోదరులు సోదరిమణులు ప్రత్యేకంగా చెప్పుకోవడానికి మాకు ఇక్కడ ఒక మేము గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ పాదయాత్ర చేస్తున్నాం. ఫార్మాలిటీగా పాదయాత్ర, రాజకీయంలో ఉన్నాం కాబట్టి పాదయాత్ర చేయాలి తప్పించి మేమంతా కూడా రోజు వారానికి 3 రోజులు కలిసే ఉంటాం కుటుంబ సభ్యుల మాదిరిగా. అయినప్పటికీ కూడా ఇంటింటికి వెళ్ళి ఓటు అడగాలి, ఇది ఒక నైతిక బాధ్యత అనే ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం. మరి మేము చేసినటువంటి సంక్షేమం, మేము చేసినటువంటి అభివృద్ధి, మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు సహకరించిన తీరు, మా 9.5 సంవత్సరాల పాలనలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటే మేము అసలు పాదయాత్ర కూడా చేయాల్సిన అవసరం లేదు. అయినా మినిమం మోరల్ రెస్పాన్సిబిలిటీస్తో మా కుటుంబ సభ్యులతో కలిసి మేము తిరుగుతున్నాం తప్పించి మరి భారీ మెజార్టీ వస్తుంది. మూడోసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం. మహేశ్వరం నియోజకవర్గం జనరాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు డాక్టర్ పోకూరి లక్ష్మణాచారి. ఈ సందర్భంగా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన ఎజెండా అని ఆయన వెల్లడించారు. తనకు కేటాయించిన గుర్తు మహిళలు సౌభాగ్యంగా భావించే గాజులు గుర్తు అని పేర్కొన్నారు. యువకుడు అయినందున తనకు మహేశ్వరం నియోజకవర్గ సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం ఉపయోగించుకొని అభివృద్ధిని నిర్వీర్యం చేశారని తీవ్రంగా విమర్శించారు. మహేశ్వరాన్ని హైటెక్ సిటీ కంటే ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు తనకు అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు. నేను మీ పోకూరి లక్ష్మణాచారి, మహేశ్వరం నియోజకవర్గం జనరాజ్యం పార్టీ తరఫున పోటీ చేయటం జరుగుతుంది. మన గుర్తు గాజుల గుర్తు. ఒక మహిళలు గాజులంటే సౌభాగ్యంగా కొలిసేటువంటి గుర్తును తెచ్చుకోవటం జరిగింది. ఈరోజు పార్టీలో ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, మా గాజు గుర్తుకే ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే మేము ఏదైతే జనాలకి ఏమి చేయాలనుకుంటున్నామో అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పెద్ద పెద్ద పార్టీలకి, డబ్బులకి, ఏదో దేనికి లొంగిపోయి వాళ్ళకి ఓటేసి తర్వాత వాళ్ళ చుట్టూ మనం తిరిగేలా కాకుండా మా చిన్న పార్టీని గెలిపించి మీ మధ్యలో కలుపుకొని మీ మధ్యలో ఉండే ఎమ్మెల్యేని మీరు నియమించుకుంటే రేపు ఉదయం ఏ పనులు కావాలన్నా మీ మధ్యలోనే ఉండి చేసి పెడతామని మేము సభాముఖంగా మీకు తెలియజేస్తూ, మా గాజు గుర్తుకు ఓటేసి దయచేసి అందరు గమనించి మా గాజు గుర్తుకే ఓటేయాలని, ఈ గాజుల్ని గెలిపించాలని ఈ మహేశ్వరం నియోజకవర్గ ప్రజలందరినీ పేరున నమస్కరించి కోరటం జరుగుతుంది. దయచేసి అందరూ గమనించి ఓటేయండి. మీ ఓటు మీ చేతిలోనే ఉంది. మీరు గీసే గీత మీ తలరాత మారుస్తుంది.
మీరు వేసే ఒక్క ఓటు మా తలరాత మీ తలరాత అందరం కూడా భవిష్యత్తులో ఏది కావాలి మనకి అనేది మనం కోరుకుంటూ జరుగుతుంది. అది మనం వేసే ఓటును బట్టే ఉంటుంది. ఈ రోజు ఒక్కరోజు మనం ఏదో ఈ రోజు అవసరం తాత్కాలికంగా గడిచిపోయి వాళ్ళకి గనక ఏది పెద్ద పార్టీలకు ఓటేసుకుంటే రేపు పొద్దున మనం ఎప్పుడు వాళ్ళ దగ్గర నిలదీయటానికి మీకు అవకాశం ఉండదు. అదే మా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు ముషీరాబాద్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ డివిజన్లోని చేపల మార్కెట్, కుమ్మరి బస్తీ, ఫ్రెండ్స్ కాలనీ తదితర బస్తీలను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయలేదన్నారు. సంక్షేమ పథకాల పేరున ప్రతి ఒక్కరిని లూటీ చేసిందని తెలిపారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ ఇష్టానుసారంగా ధరలను పెంచి సామాన్యుడి నడ్డి విరిచారన్నారు. అన్ని వర్గాలకు సమన్వయంగా అభివృద్ధి చెందాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. ప్రజలు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ముషీరాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని తెలిపారు. పాదయాత్రలో భాగంగా చేపల మార్కెట్లో పాదయాత్ర జరిపి ప్రతి ఒక్కరిని కలిసి సంప్రదించడం జరిగింది. నాతో పాటు నరేష్ గారు, కిరణ్ గారు, జనసమితి నగర అధ్యక్షుడు మా నరసన్న గౌడ్ గారు అందరూ కూడా నిన్న కూడా పాదయాత్ర చేసిన మేమందరం మిత్రపక్ష అందరం కూడా ఇదందరం పాదయాత్ర చేసుకుంటూ పోతే మంచి స్పందన ఉంది. కాంగ్రెస్ పథకాలే కానీ నిన్న మేనిఫెస్టో కూడా అన్ని సంఘాలకు, బీసీ సంఘాలకు కానీ, గౌడ సంఘం కానీ, యాదవ్ సంఘం అందరికి కూడా బడ్జెట్ ఇచ్చి కార్పొరేషన్ మళ్ళీ ఆయనను మంచి పకడ్బందీగా చేస్తామని మా మేనిఫెస్టోలో ఉంది. ఆడబిడ్డ పుడితే 1,00,000 రూపాయలు, తులం బంగారం, ఇవైతే గ్యాస్ ఇవన్నీ అయితే ఉన్నాయి కదా పేపర్ మనది 6 పథకాలు అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోతుంది. వీళ్ళని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నమ్ముతలేరు. ప్రజలు నమ్మక ద్రోవులు అయిపోయారు. వాళ్ళు నమ్మకస్తులను నమ్ముతారు. కాంగ్రెస్ పార్టీ నమ్మకమైన పార్టీ. కర్ణాటకలో చెప్పిన మాట చేసింది, అక్కడ చెప్పిన అన్ని చేసింది. బస్సు ఫ్రీ, ఆడబిడ్డలందరూ కూడా రాష్ట్రంలో ఎక్కడైనా తిరగవచ్చు. బస్సు ఫ్రీ, 500కే గ్యాస్ సిలిండర్, ఇంకే చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి పథకాలు. అన్నీ కూడా ఈరోజు కుటుంబ పాలన పారదోలడానికి పబ్లిక్ అందరూ నిర్ణయించుకున్నారు. తెలంగాణ ఇచ్చింది ఒకరు, తెలంగాణ గురించి పోరాడింది ఒకరు. వీళ్ళు మింగి తిని 6,50,000 కోట్లు అప్పు వేసిన మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన రాష్ట్రంగా చేసిన ఘనత ఎవరికంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళంతా కుటుంబ సభ్యులు. రాష్ట్రాన్ని పందికొక్కుల్లా దున్ని దోచుక తినేసి. అందుకోసం మేము ఇంటింటికి ఎక్కడ పోయినా అడుగడుగులా కూడా మాకు చెప్తారు. ఈసారి సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గురించి పోరాడింది, కాంగ్రెస్ ఓటేస్తాం. కాంగ్రెస్ కూడా అన్ని విధాలా ఇక్కడ స్థానికంగా సమస్యలకు వస్తే అన్ని కూడా. తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మాల జేఏసీ చైర్మన్ ఉత్తమ్ సుమన్ మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, అలాగే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ సచివాలయం, అంబేద్కర్ పేరు పెట్టడం, గ్రామాల్లో 125 యూనిట్స్ వరకు ఉచిత కరెంట్, ఇలా ఎన్నో కార్యక్రమాలకు దళితులకు పాటుపడుతున్నందుకే హైదరాబాద్ జిల్లా మాల జేఏసీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నా అని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఉత్తమ్ సుమన్, బోయమన సత్యనారాయణ, ముప్పిడి బల్వంత్ తదితరులు పాల్గొన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మాలల జేఏసీ చైర్మన్ని. మేము గ్రేటర్ హైదరాబాద్ మాలల జేఏసీ మేము మా కార్యవర్గ సభ్యులం అందరం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతున్నాము. గ్రేటర్ హైదరాబాద్లో ఎంతమంది అయితే మాలలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి వాళ్ళ తరఫున కూడా మేము ప్రచారం చేసి మేము కూడా గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి బలపరుస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మాకు హామీ ఏమి ఇచ్చిందంటే మేము పెట్టిన డిమాండ్లకు వాళ్ళు కరెక్ట్ పద్ధతిలో మాకు రెస్పాన్స్ అయ్యారు కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీకి మేము మద్దతు తెలుపుతున్నాం. మా బేషరతు మేము పెట్టిన ఏంది ప్రతిపాదనలు ఏంటంటే ఫస్ట్ భాగ్యరెడ్డి వర్మది విగ్రహం కాంచి విగ్రహం ఒకటి, అదేవిధంగా మాలల భవన్ ఒకటి, అదేవిధంగా అంబేద్కర్ ఇన్వేషన్ ఒకటి, ఇంకోటి దళిత బదుల సామాన్య వాటా మాలలకు కూడా చెందాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీకి కోరడం జరిగింది. వాళ్ళు కూడా మాకు సానుకూలంగా రెస్పాన్స్ అయ్యి మద్దతు మేము చేస్తాము, మీకు కూడా ప్రభుత్వం వస్తాయి అని చెప్పేసి తెలియజేశారు. అందుకే మేము అందరం కూడా కూర్చొని మా మాలల గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ కూర్చొని అదేవిధంగా ఇంకా నిన్న కూడా మా తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ కూడా ప్రెస్ మీట్ అయింది. ఈరోజు కూడా మేము గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ మాల సంఘాల జేఏసీ మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏర్పాటు చేసి ప్రెస్ మీట్ ద్వారా మేము బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాం. మాకు ప్రభుత్వం వస్తే మాకు ఈ పథకాలని కూడా మాకు హామీ చేస్తుందని చెప్పేసి వాళ్ళ తరఫున మాకు రెస్పాన్స్ వచ్చింది కాబట్టి మేము వాళ్ళకి మద్దతు పలుకుతున్నాం. వాళ్ళకు రిలీజ్ చేస్తున్నాం. మేము ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి నియోజకవర్గం కూడా వెళ్ళి వాళ్ళ స్థానిక ఎమ్మెల్యేలను కూడా కలిసి వాళ్ళకు కూడా ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మేము కూడా వాళ్ళతో పాటు కలిసి ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసి మేము కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేసే విధంగా మేము స్థానికంగా మేము స్పందిస్తామని చెప్పి గ్రేటర్ హైదరాబాద్ మాలల జేఏసీ తరఫున నేను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మా కో చైర్మన్ మేము మెమరాండం కూడా రిలీజ్ చేస్తున్నాము. ఈ మెమరాండం కూడా మీరు ఒకసారి దీన్ని కూడా ఫోటో దీన్ని కూడా కుత్బులాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ ఓల్డ్ జీడిమెట్ల వద్ద బీజేపీ స్ట్రీట్ కార్నర్ సమావేశానికి కుత్బులాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఓటర్లకు అభ్యర్థించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను తాను తీరుస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి ఓల్డ్ జీడిమెట్ల బస్టాప్ వద్ద బీజేపీ జీడిమెట్ల తదితర బస్తీల నుండి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై బీజేపీకి మద్దతుగా నిలిచారు. ప్రచారంలో బీజేపీ జనసేన నాయకులు కాలనీవాసులు పాల్గొన్నారు. ప్రజలు మోసం చేసిండు. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే 2 సార్లు గెలిచిండు. ఒకసారి టీడీపీ బీజేపీ అలయన్స్ గెలిస్తే సంవత్సరానికే టీడీపీలోకి ఎంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. అప్పుడు జనాలకు చెప్పినందరికీ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ బాగుపరచాలంటే, కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ప్రజలకు మేలు చేయాలంటే మరి నేను టీఆర్ఎస్లో పోతే అవుతుందని వచ్చిండు. మరి టీఆర్ఎస్కి వచ్చినాక 2018 వరకు కూడా ఆయన చేసింది ఏమీ లేదు. 18లో రాష్ట్ర ముఖ్యమంత్రి రెండోసారి కేసీఆర్ గారు చూసి ఓటేయండి, ఎమ్మెల్యే చూడకండి అని చెప్పిండు. అందరు కూడా రాష్ట్రం ఒక్కసారి 4.5 సంవత్సరాలకే ఇది వచ్చి ఇంకోసారి అవకాశం ఇస్తే బంగారు తెలంగాణ చేస్తా అంటున్నారు అని చెప్పి మరి అందరు కూడా రెండోసారి ఓటేసి మరి రెండోసారి ఓటేసినా ఈ యొక్క ఎమ్మెల్యే గెలిచిండు. ప్రభుత్వము పేపర్ లీక్ చేసి మరి అశ్రద్ధ వహించి పేపర్ లీక్ చేసి ఎగ్జామ్ క్యాన్సల్ అయితే 15-20 మంది యువకులు మరి మన తెలంగాణలో వీడియో కాల్ చేసి వాళ్ళ అమ్మనైనా ఫోన్ చేసి అమ్మ ఇక ఉద్యోగాలు వస్తట్లేవు తెలంగాణ రాష్ట్రంలో, కేసీఆర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ చేస్తూ ఉండు, పేపర్ లీక్ చేస్తూ ఉండు, లేకపోతే కోర్టుకు పోతా ఉండు. కాబట్టి మోడీ గారికే తగ్గుతుంది. ఈ విధంగా అభివృద్ధి పథకాలను అందిస్తూ పంటల నుంచి ఎన్నో పథకాలు, బియ్యం కూడా 6 కిలోలు కంటిన్యూగా 5 సంవత్సరాలు ఇస్తామని ప్రకటించారు నరేంద్ర మోడీ గారు. కాబట్టి దయచేసి భారతీయ జనతా పార్టీని పువ్వు గుర్తుకు ఓటేసి మన్నా శ్రీశైలం గౌడ్ గారిని 1,00,000 మెజారిటీతో గెలిపేయవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా కనీసము బస్తీలల్లా మౌలిక సదుపాయాలు మీరు ఆశపడేది సీసీ రోడ్డు, డ్రైనేజు, వాటరు, కరెంటు, లైటు, ఈ 4 ఖాళీలు ఉంటే మీరు ఆనందంగా ఉంటారు.
రెండోది ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పియాలి, పెన్షన్ లేని వారికి పెన్షన్ ఇప్పియాలి, రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డు ఇప్పాలి. మీకేమైనా రేషన్ కార్డు ఇప్పించింది అమ్మ కొత్తది? పెన్షన్ వస్తుందా కొత్తగా? మీరు డబల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు ఎవరన్నా అంటే మామూలు ప్రజలకు డబల్ బెడ్రూమ్ ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం ఇయ్యలే. ఈ ఎమ్మెల్యేకి అసలే చేత కాలేదు. కేసీఆర్ ముషీరాబాద్ లో అర్హులైన వారికి బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు ఎవరికి చేరడం లేదని బీజేపీ అభ్యర్థి పూసారాజు ఆరోపణ చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో అడిక్మెట్ డివిజన్ లో పలు బస్తీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు బీజేపీ అభ్యర్థి పూసారాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారికి సంక్షేమ పథకాలు చేరడం లేదని అన్నారు. బీజేపీ గెలిస్తే మోడీ పథకాలను ప్రతి ఇంటికి చేరవేస్తామని అన్నారు. 40,000 అత్యధిక మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. బ్లాకుల్లో తిరగడం జరిగింది. ఎక్కడ చూసినా కానీ సేమ్ అదే రొటీన్ హిస్టరీ. ఎక్కడ పోయినా కానీ కూడా ఎమ్మెల్యే వచ్చిన బాపతులు ఏమంటారు, ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే గోపాల్ ఏ రోజు కూడా ఈ ముఖాన రాలేదు గెలిచిన తర్వాత. కానీ ఎక్కడ చూసినా ఇదే చెత్త చెదారము, మురికి నీరు, డ్రైనేజ్ పొంగడము, కలుషిత నీరు రావడము, ముఖ్యంగా మరి ఏవైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవైతే అవి ఎవరికి కూడా అర్హులైన ఎవరికి ఇవ్వకపోవడము, ఇవన్నిటి కూడా తీవ్రమైన నిరసనతో ఉన్నారు వాళ్ళంతా కూడా ప్రజలు. ముఖ్యంగా మోడీ గారు అందించిన ఈ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అందరూ కూడా ప్రతి ఒక్క ఇంటింటికి లబ్ధిదారులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఘనంగా ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళందరూ మా విజయానికి దోహదపడుతున్నారు. అది భారీ మెజార్టీ ఉంటుంది, కానీ మేము ఒక 40,000 దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా బోలక్పూర్ డివిజన్ హెరిటేజ్ ఫంక్షన్ హాల్లో యూత్ సమ్మిట్ పేరిట సదస్సు నిర్వహించారు ముషీరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి ముఠా గోపాల్. ఈ సందర్భంగా యువ నాయకులు ముఠా జయసింహ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని, యువతరం ముందుంటే గెలుపును ఆపడం ఎవరితరం కాదన్నారు. కేసీఆర్ ను 3వసారి ముఖ్యమంత్రిని, ముఠా గోపాల్ ను 2వసారి ఎమ్మెల్యేగా చేయడానికి కృషి చేయాలన్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్ కు వచ్చిన ఓట్లను చూస్తే బీజేపీ కాంగ్రెస్ ఇద్దరి అభ్యర్థులకు వచ్చిన ఓటింగ్ శాతం కంటే ఎక్కువ అని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయాల్లో యువతకు అనేక అవకాశాలు కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇన్ఛార్జ్ ఎక్కలనందు యాదవ్, ఎన్ఆర్ఐ విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడో చెప్తున్నా చూడాలా 10 ఏళ్ళు
సంక్షేమ కార్యక్రమాలని ఏ రాష్ట్రంలో లేదు. ముఖ్యమంత్రి గారు ఎన్నో ఇంటికి మేనమాలా ఉంటూ ఎన్నో చక్కని కార్యక్రమాలు చూస్తున్నారు. ఇలాంటి చూస్తే యువత కార్యక్రమాలు చాలా చేస్తారు కాబట్టి యువత బాగా ఎప్పటికీ యువత రేపు ఏం ఎమ్మెల్యే అవుతాను, రేపు ఏం ఎంపీ అవుతారన్న విధంగా ఆలోచించి మీరు జరుగుతున్న ప్రతి ఒక్కరు కూడా మీరు నైట్ అనే కష్టం పనిచేస్తూ పార్టీ అభ్యర్థికి చాలా కష్టపడి పనిచేసి అందరూ వ్యక్తి ఇంటర్వ్యూ స్థాయి చెప్పడం జరిగింది. ఒక్కొక్క వ్యక్తి వాళ్ళ జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా కురుమూర్తి స్వామి దేవాలయం జాతర మహోత్సవం సందర్భంగా ముక్కర వంశం సంస్థానం అమరచింత వంశస్థుడు శ్రీ సోమ్ భూపాల్ కుమారుడు శ్రీరామ్ భూపాల్ అలంకరణ వస్తువులను ఆత్మకూరు బ్యాంక్ నుండి నడక మార్గం ద్వారా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రజలు దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి జిఎంఆర్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్లు అడిషనల్ కలెక్టర్ యాదయ్య పాల్గొని స్వామివారి దీవెనలను అందుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ యంత్రాంగం తగు చర్యలు తీసుకున్నారు. సనత్ నగర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ రేణుకా నగర్ తదితర ప్రాంతాలలో ఇంటింటికి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ సనత్ నగర్ డివిజన్ పరిధిలోని అధికార పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రజలు అధికార పార్టీకి తగిన గుణపాఠం తెలియజేస్తారని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా తాను ఉన్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీర్పేట్ డివిజన్ కార్పొరేటర్ కేతినేని సరళ, జనసేన పార్టీ సనత్ నగర్ ఇన్ఛార్జ్ కావ్య ముద్రాజ్, బీజేపీ జనసేన సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రోజుల్లో ఒక మంచి ఎటువంటి భయం, ఎటువంటి దుర్మార్గం లేకుండా ఉండేటువంటి సనత్ నగర్, భయాందోళనకు గురి కాకుండా ఉండేటువంటి సనత్ నగర్, యువకులను డ్రగ్స్కు బానిసలు చేసినటువంటి సనత్ నగర్ బస్ స్టాప్ దగ్గర ఓపెన్గా చట్టాన్ని నిర్వహించేటువంటి కార్యక్రమం మనం చూస్తుంటే, ఒక సందర్భంలో కొంతమంది పోలీసు వారి కళ్ళ ముందు ఇది జరిగితే కంప్లైంట్ చేయాలని చెప్పినప్పుడు ఇది మంత్రి గారి సోదరుడు దీనికి ఇన్ఛార్జ్, మేమేమి చేయలేమన్నటువంటి మాట. అధికార దుర్వినియోగంతో ప్రజలను ఈ విధంగా బానిసలుగా తయారు చేస్తున్నటువంటి దురహంకార తలసాని ఇంటికి పంపించాల్సినటువంటి సమయం వచ్చింది. ఇక ముందు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బీఎస్పీ పార్టీలో మైనారిటీ మహిళల చేరిక, పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన దేవరకద్ర అసెంబ్లీ ఎమ్మెల్యే
సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.